ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కొబ్బరి పాలతోటి మనం అది కూడా పండు మిరపకాయ కొబ్బరి పాలతోటి అన్నం చేసుకుని దీంతో పాటు మంచిగా కడక్ ఫిష్ అంటే చాలా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై కూడా చేసుకుందాం. అన్నం సపరేట్గా చేసుకుందాం, ఫిష్ సపరేట్గా చేసుకుందాం. ఈ రెండు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. సో మరి మన కవ్ అండ్ కాఫ్ కర్నూల్ సోనా రైస్ బ్రాండ్ మరి ఎన్నో చిత్రాన్నాలు దీంతో చేస్తూ ఉన్నాను. దీనికి నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఈ రైస్ మొట్టమొదటిగా జపనీస్ టెక్నాలజీలో ప్రాసెస్ చేసిన కర్నూల్ సోనా రైస్. ఈ రైస్ చూడండి పర్ఫెక్ట్గా ఉంది. మరి దీన్ని వండిన తర్వాత రైసు ముత్యాల్లా పువ్వుల్లా మెరుస్తూ చక్కగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఈ రైస్ తీసుకొచ్చి తప్పకుండా ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మనకి నాణ్యత అనేది కొంచెం అంత కంగారుగా ఉంది. ఏది పడితే అది వెళ్ళి ఏ పొట్లాల్లో పడితే అమ్మితే రైస్ కొనుక్కురాకండి. మంచి ఇలా మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. సో మరి దీన్ని చక్కగా నానబెట్టేశాను. ఇప్పుడు నూనె వేసేసి ఈ డిష్ స్టార్ట్ చేద్దాం. కావాలంటే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు, లేదంటే మామూలు నూనె కూడా వేసి చేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేస్తాను, కానీ కొబ్బరి పాలు రైస్ ఎప్పుడైతే రెడీ అవ్వడానికి ఇంకొక 2-3 నిమిషాలు ఉందో అప్పుడు దీంట్లో వేసుకుందాం. దీనికి ఉల్లిపాయ పెద్దగా పొడుగ్గానే కట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ ఉల్లిపాయ ఒక మంచి తీపి కూడా మన రైస్కి ఇస్తుంది. ఈ మాత్రం ఉల్లిపాయ చాలు. దీంతో పాటు మనం పండు మిరపకాయల్ని సన్నగా కట్ చేసేసి వేసుకుందాం. ఇది కూడా రైస్ ఈ కొబ్బరి పాలతో ఈ మిరపకాయలు కూడా వేసుకుందాం. అయితే పండు మిరపకాయల్లో ఒక మంచి సువాసన ఉంటుంది. అందుకే మీరు ఈ థాయ్ వంటలు అవి చూసినప్పుడు వాళ్ళు ఈ పండు మిరపకాయలు వేసి దాన్ని ఘాటుగా మంచి సూపర్గా చేస్తారు. ఇది తినడానికి బాగుంటుంది, మంచి సువాసన కూడా వస్తుంది. అలాగే మిరపకాయలు తర్వాత వేద్దాం, కానీ ఈ ఉల్లిపాయలతో పాటు అల్లం సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకుందాం. ఈ అల్లము కొబ్బరి కూడా మంచి కాంబినేషన్. చాలాసార్లు కొన్ని డ్రింక్స్ వాటిల్లో మనం ఇంటర్నేషనల్గా చూసిన కోకోనట్ ఈ జింజర్ తోటి చేస్తూ ఉంటారు. మన నూనె వేడెక్కేసరికి దీంట్లో మామూలు జీలకర్ర కాదు, షాయి జీరా వేసుకొని స్టార్ట్ చేద్దాం. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసుకొని లైట్గా సాటే చేసుకుందాం. కొంతమంది ఈ రైస్ తెల్లగా ఉండడం ఇష్టపడతారు. మరి నేనైతే కొంచెం అంత పసుపు, ఇంగువ కూడా ఇందులో వేసుకుందాం. కొంచెం అంత ఇంగువ, పసుపు చాలా కొంచెం వేసుకొని ఇందులో ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో అల్లం కూడా వేసి వేడి నీళ్లు పోసి స్టార్ట్ చేసేద్దాం. అల్లం కూడా ఇందులో వేసాను. అల్లం వేసి దీన్ని వేయించుకొని ఇప్పుడు 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు, అంటే 1 కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి, దానికి 2 కప్పులు నీళ్లు పడతాయి. ఆ నీళ్లు పోసి మనం స్టార్ట్ చేద్దాం. ఇలా అల్లం వేసుకొని ఇప్పుడు ఎంత 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు, 2 కప్పుల బియ్యం చేస్తున్నాను కాబట్టి 4 కప్పుల నీళ్లు వేసేసుకున్నాను. దీంట్లో కొబ్బరి రైస్ చేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం పంచదార కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఆ కొబ్బరిలో ఉన్న తీపి ఒకవేళ పర్ఫెక్ట్గా ఉంటే పంచదార అక్కర్లేదు. దీన్ని ఇలా చక్కగా ఉడికించి నానబెట్టుకున్న రైస్, ఈ నీళ్లు తీసేసి రైస్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేసేసుకుందాం. ఈ రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేసినా, కొంతమందికి వంటలు చేయడం పర్ఫెక్ట్గా వచ్చు. వాళ్ళు వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రైస్ లాంటివి కూడా పర్ఫెక్ట్గా రావడానికి ట్రై చేస్తారు. ఈ రైస్ని నేను ఎట్లా వస్తుందో చూద్దామని 2-3 సార్లు 2-3 రకాలుగా ట్రై చేసిన రైస్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ రైస్ తెచ్చుకోండి. మీకు నచ్చిన చిత్రాన్నం దీంతో చేసుకోండి, తిని చూడండి, మీకు తేడా మీకేమి తెలుస్తుంది. ఒక్కసారి ఈ రైస్ తిన్నామంటే ఇదే రైస్ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి, అయ్యో మరి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా దీంట్లో కరెక్ట్గా వేసి టేస్ట్ చేయాలి. సో ఉప్పు దీనికి కావాల్సినంత వేసేసుకుందాం. వేసి రుచి చూద్దాం. ఎందుకంటే ఒక్కసారి ఈ రైస్ వేసిన తర్వాత వేడిగా వేసినప్పుడు ఒక్కసారి కలపచ్చు, ఊరికే దీన్ని కలపకూడదు. దీనికి తగినంత ఉప్పు వచ్చేసింది. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ నీళ్లు ఆల్మోస్ట్ పీల్చుకునే టైంలో ఇప్పుడు మనం కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన వేసేసుకుందాం. వేసి
లైట్గా ఇందులో కలిపేస్తే ఇప్పుడు మన రైస్ చక్కటి టేస్ట్ తోటి వచ్చేస్తుంది. అలాగే దీంట్లో కట్ చేసుకున్న పండు మిరపకాయల్ని కూడా వేసేసుకొని ఈ రైస్ని ఇటు పక్కన తక్కువ మంటలో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫిష్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. ఫిష్ మనం మ్యారినేట్ చేసుకోవడం కోసం కారం, మరి దీంట్లో ఉప్పు, నిమ్మరసం. ఎందుకంటే ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడు ఎక్కువ సేపు ముందు చేయకూడదు, జస్ట్ తినే ముందు చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం అంతా అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాం. దీంట్లో పెనం పైన ఫ్రై చేసుకునేట్టయితే దీంట్లో నూనె కూడా వేసుకోవచ్చు. అదే కనుక ఈ ఫిష్ని డీప్ ఫ్రై చేసుకోవాలనుకోండి, దీంట్లో నూనె వేయకూడదు, అప్పుడు మసాలా అంతా వదిలేస్తుంది. ఇంకా మీకు పర్ఫెక్ట్గా కావాలంటే ఇందులో కొంచెం మైదా పిండి కూడా వేసుకుంటే మన ఈ కారం, ఈ మసాలా అంతా ఫిష్కి పడుతుంది. కానీ ఈరోజు కొంచెం బ్యాటర్ లాగా చేసి దీన్ని కోట్ చేసి క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా అంతా కలిపేసుకొని ఈ ఫిష్ ముక్కలు దీనికి పట్టించి ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఫిష్ లో ఉన్న కొంచెం అంత తేమ కూడా బయటకు వస్తుంది. ఇలా ఒక్కొక్క ఫిష్ పీస్ మనం చక్కగా ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకుందాం. దీన్ని మంచిగా క్రిస్పీగా రావాలి అంటే 2-3 రకాలుగా చేస్తారు. కొంతమందికి ఏమో ఫిష్ బాగా ఫ్రై అయిపోవాలి లోపటి దాకా, అంటే ఈ ఫిష్ ఎర్రగా ఫ్రై అవ్వాలి. కానీ దీనికి మనం ఈరోజు కోటింగ్ లాగా చేసి కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం. అది కేవలం మైదా పిండితోటి చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఫిష్ రెడీగా ఉంది. దీన్ని లైట్గా బ్యాటర్ వేసేసి ఫ్రై చేయడమే. ఎర్రగా చక్కగా ఉంది. దీన్ని కావలసిన నిమ్మకాయ రసము, ఆ మసాలా అంతా కూడా పట్టించేసాం. బోల్డ్ అనే మసాలా అక్కర్లేదు. కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ రసం వేసేసి తయారు చేసుకున్నాం. ఎర్రగా పీసులు రెడీ. దీన్ని ఎలా ఫ్రై చేయాలో కూడా చూద్దాం. మరి ఈ రైస్తో ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. ఫిష్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం. నూనె కూడా వేడిగా ఉంది. ఇప్పుడు చేసుకున్న ఈ రైస్ పలుకులుగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఒక్కసారి ఇలా లైట్గా కలిపేసి ఎర్ర మిరపకాయలు కూడా తింటుంటే మంచి టేస్ట్ ఇస్తుంది, మంచి సువాసన కూడా దీనికి అందజేస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా కొబ్బరి పాలతో చేసిన ఈ అన్నం రెడీ. దాంట్లో మంచి అల్లం సువాసన అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నూనె వేడిగా ఉంది. దీన్ని లైట్గా బ్యాటర్ చేసి కోట్ చేసి మనం ఫ్రై చేసేసుకుందాం. సో దీన్ని బ్యాటర్ చేయడం కోసం కొంచెం మైదా పిండి తీసుకొని దీంట్లో కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్, అలాగే చిటికెడంతా సోడా కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కలిపేసి దీంట్లో కొన్ని నీళ్లు పోసి కలుపుకొని ఈ ఫిష్ ముంచి ఫ్రై చేయడమే. చాలా చాలా ఈజీ. దీంట్లో ఇది మనం ఫ్రై చేసుకునే ముందు మాత్రమే ఈ విధంగా కలుపుకోవాలి. చాలా ముందు కలిపేసి పెట్టుకోకూడదు. ఒకవేళ మీరు తర్వాత ఎప్పుడో చేసేది ఉంటే మాత్రం దీన్ని ఇలా చేసి పెట్టుకుంటే టేస్ట్ ఉండదు, బ్యాటర్ కూడా పాడైపోతుంది. ఈ విధంగా తయారు చేసుకొని మన ఫిష్ ముక్కలు ఇందులో ఇలా ముంచి ఇమీడియట్గా మనం ఫిష్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలా. అప్పుడే మనకి ఆ ఫిష్ బయట మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఈ సోడా ఏదైతే ఉందో దానివల్ల దీనికి మంచిగా ఉంటుంది. కొంచెం పర్ఫెక్ట్గా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫిష్ మంచిగా క్రిస్పీగా ఇలా వస్తుంది. కాకపోతే ఒకవేళ నూనె కొంచెమన్నా చల్లగా ఉంటే మీ ఫిష్ సాఫ్ట్గా అయిపోతుంది. అలా కాకుండా బాగా వేడి నూనెలో బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ వేడిగా ఉన్నప్పుడు తీసేసి ఇలా పేపర్ టవల్ మీద పెట్టేసుకుంటే మన ఫిష్ క్రిస్పీగా వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం ఈ సోడా అది కొంచెం ఎక్కువైనా నూనె పీల్చుకునే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా చేసుకోండి. మంచి బంగారు రంగులో మన ఫిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన రైస్ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్తో చేసిన ఈ కొబ్బరి, ఉల్లిపాయ, అల్లం అన్నీ వేసి చేసుకున్నాం. ఈ రైస్ని వడ్డించేసుకోండి. దీంతో పాటు మన ఈ ఫిష్ చక్కగా ఎర్రగా మెరుస్తూ మన పండు మిరపకాయలు కూడా చక్కగా ఉంటాయి. ఈ విధంగా మంచి సువాసన కలిగిన ఈ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్తో చేసిన కొబ్బరి అన్నంతో పాటు క్రిస్పీ రైస్ మంచి పకోడాల్లా ఎంత మెరుస్తూ బ్రహ్మాండంగా ఉందో
తినేద్దామా? కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్తో చేసిన ఈ రైస్ పలుకులుగా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. అల్లము అలాగే మన ఉల్లిపాయలు కూడా దీనికి మంచి టేస్ట్ అందజేస్తుంది. మైల్డ్ ఫ్లేవర్తో మంచి రుచి దీనికి వచ్చేసింది చక్కగా. మరి నేను చెప్పినట్టుగానే పలుకులుగా పర్ఫెక్ట్. మరి ఫిష్ అంటారా? కడక్ ఫిష్. కడక్ ఫిష్ అంటే చక్కగా ఇలా పర్ఫెక్ట్గా ఎలా ఉందో చూడండి. మరి కొన్ని ముళ్ళులు ఉండొచ్చు, కానీ ఫిష్ రుచి అంటారా అద్భుతం, అమోఘం. ప్రతి బయటికి ఒక ముళ్ళు వస్తుంది, కానీ ఏం పర్లేదు. ఈ ఫిష్ ఇలా తినుకుంటూ రైస్ చాలా బాగుంది, ఫిష్ బాగుంది. రెండు కాంబినేషన్ అయితే చక్కగా మీరు కూడా చేసుకోండి. నేను చెప్పడం కాదు, చక్కగా చేసుకొని తినండి. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వండి, ప్రతిరోజు జీవితాన్ని ఆస్వాదించండి. సో కవ్ అండ్ కాఫ్ కోకోనట్ రైస్ విత్ క్రిస్పీ ఫిష్. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లో షాయి జీరా, అలాగే సన్నగా పొడుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ, పసుపు అన్ని వేసి దీంట్లో 4 కప్పుల నీళ్లు పోసుకొని దాంట్లో కడిగిన 2 కప్పుల కవ్ అండ్ కాఫ్ రైస్ వేసి మూత పెట్టి కుక్ చేయాలి. రైస్ అంతా నీళ్లు పీల్చుకున్న తర్వాత సగం గ్లాసుడు కొబ్బరి పాలు, అలాగే సన్నగా తరిగిన పండు మిరపకాయలు కూడా వేసి మూత పెట్టి కుక్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కారం, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి వేసి ఫిష్ పీసెస్ కి చక్కగా పట్టించండి. తర్వాత మరొక బౌల్లో మైదా పిండి, కొంచెం అంత సోడా, ఫ్లేవరింగ్ సాల్ట్, కొన్ని నీళ్లు పోసి బ్యాటర్ తయారు చేసి అప్పటికప్పుడే ఫిష్ ముంచి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఫిష్ క్రిస్పీగా పర్ఫెక్ట్ గా తయారవుతుంది. దీన్ని మనం చేసుకున్న కొబ్బరి అన్నంతో పాటు వడ్డించుకొని ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి రోజు మన సూపర్ షెఫ్ వంటల ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటారు, కానీ ఒకవేళ మిస్ అయినా లేకపోతే మరోసారి చూడాలన్నా మన యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అన్ని వంటకాలు చక్కగా మరోసారి చూడొచ్చు.